కరోనా మహమ్మారి నుంచి పూర్తిగా బయటపడకుండానే కొత్త వైరస్లు ప్రజల్ని భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఇప్పుడు మరో కొత్త వైరస్ జనాల్ని వణికిస్తోంది. అదే మంకీ ఫీవర్. కర్ణాటకలో మంకీ ఫీవర్ హడలెత్తిస్తోంది. వరుసగా మరణాలు నమోదవుతుండటంతో ప్రజల్లో టెన్షన్ ఏర్పడింది. ఈ నెల 25 వరకు నిర్వహించిన పరీక్షల్లో 120 పాజిటివ్ కేసులు నమోదైనట్లు అధికారిక వర్గాలు నిర్ధారించడం సంచలనంగా మారింది. మరోవైపు కర్ణాటకలో యాక్టివ్ మంకీ ఫీవర్ కేసుల సంఖ్య కూడా 100కు పైగా దాటడంతో పాటు నెల రోజుల వ్యవధిలో 3 మృతి చెందడం ప్రజల్ని మరింత వణికిస్తోంది. మంకీ ఫీవర్ సోకిన వారికి అధిక జ్వరం, ఒళ్ళు నొప్పులతో దాదాపుగా డెంగీ లక్షణాలే ఉంటాయని ఆరోగ్య శాఖ వర్గాలు చెబుతున్నాయి. మంకీ ఫీవర్ కారణంగా మొదట జ్వరం వస్తుందని, దాంతోపాటు దగ్గు, తలనొప్పి, విరేచనాలు, వాంతులు కూడా అవుతాయని తెలిపారు. జ్వరం విపరీతంగా ఉన్నప్పుడు మానసిక అనారోగ్యం, తీవ్రమైన వణుకు, దృష్టిలోపం వంటివి వస్తాయని తెలిపారు. ఈ లక్షణాలు కనిపించిన తర్వాత వీలైనంత త్వరగా ఆసుపత్రికి వెళ్లి టీకాలు వేయించుకోవాలని వెల్లడించాయి. మంకీ ఫీవర్తో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మంకీ ఫీవర్ లేదా కేఎఫ్డి 1957లో కర్ణాటకలోని క్యాసనూర్ అడవుల్లో ఉద్భవించింది. ఇది ఫ్లావివిరిడే కుటుంబానికి చెందిన కేఎఫ్డి వైరస్ వల్ల వస్తుంది. ఇది ప్రధానంగా పేలు, హెమాఫిసాలిస్, స్పినిగెరా జాతుల ద్వారా వ్యాపిస్తుంది. ఉడతలు, ఎలుకల వంటి ఇతర జంతువుల నుంచి సంక్రమణ జరిగినా ఎక్కువగా పేలు లేదా జబ్బుపడిన కోతులతో ప్రత్యక్ష సంబంధం మంకీ ఫీవర్ వ్యాప్తికి ప్రధాన మార్గంగా కనిపిస్తుంది. వ్యాధి సంక్రమణ తర్వాత 3 నుంచి 8 రోజుల్లో ఈ లక్షణాలు కనిపిస్తాయి. కర్ణాటకలో మంకీ ఫీవర్ విజృంభణకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రిత్విక్ అడిగి తెలుసుకుందాం. రిత్విక్, కర్ణాటక వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు ఏం చెప్తున్నాయి? ఈ ఫీవర్ గురించి ఎలాంటి చర్యలు చేపట్టారు? పూర్తి అప్డేట్స్ చెప్పండి. నరేష్, గత కొంతకాలంగా కూడా కర్ణాటకలో మంకీ ప్రజలను భయపెడుతుంది. ఈ మంకీ ఫీవర్ కేసులు ఎక్కువగా కూడా కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. తాజాగా శివమొగ్గకు చెందిన 57 ఏళ్ల మహిళ మంకీ ఫీవర్ తో ఘటనతో మొత్తం కూడా వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. తాజా నివేదిక ప్రకారం కర్ణాటకలో జనవరి 1 నుంచి ఫిబ్రవరి 25 వరకు మొత్తం 5,000 కేసుల వరకు 5,000 మందికి పరీక్షలు నిర్వహించగా మొత్తం 120 పాజిటివ్ కేసులు నమోదైంది. ఇందులో 95 మంది ఇప్పటికే కూడా దాని నుంచి కోలుకున్నట్లుగా కూడా చెబుతున్నారు. అయితే మరో 22 మంది కూడా తీవ్రమైన అనారోగ్యంతో ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు మొత్తం కూడా 4 వరకు ఈ మంకీ ఫీవర్ కారణంగా మృతి చెందినట్లు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. కాగా శివమొగ్గ జిల్లాలో జనవరి 8న తొలి మరణం నమోదైంది. ఇప్పటి వరకు మొత్తం కూడా 4 మరణాలు సంభవించాయి. శివమొగ్గతో పాటు ఉత్తర కన్నడ, చిక్కమంగళూరు ప్రాంతాల్లో కూడా ఈ మంకీ ఫీవర్ కేసులు నమోదై మృతి చెందినట్టుగా కూడా ధృవీకరించారు. క్రమంగా రాష్ట్రమంతటా పెరుగుతున్న ఈ కేసులు వ్యాప్తి చెందుతుండటంతో ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి దినేష్ గుండూరావు ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించి దీని కట్టడికి మొత్తం కూడా చర్యలు తీసుకుంటున్నారు. నరేష్, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ రిత్విక్.